ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ఉదయకాలపు ధ్యానమునకు స్వాగతం మరియు దైవాశీస్సులు. ఈరోజు ధ్యాన వాక్యముగా మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుంచి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూర పండ్ల కాలము కాదు. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును మిరిచి మాకు వడ్డించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అందించండి. ప్రభువా, ఆత్మదేవ, నువ్వే నాతో మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ప్రియులారా, యేసు ప్రభుల వారు ఒక చోటి నుంచి మరొక చోటికి వెళుతూ ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన తినడానికి ఏదైనా దొరుకుద్దేమని వెళ్ళాడు. కానీ అక్కడ ఆ చెట్టుకు ఆకులు తప్ప మరి ఏమీ లేదు అని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. దానికి వెంటనే కంటిన్యూషన్ ఏముంటుందంటే అది అంజూర పండ్ల కాలము కాదు అని చెప్పబడింది. ప్రియులారా, ఇక్కడ ఒక మనం విషయము గమనించాలి. ఏంటంటే ఈ ప్రకృతిలో దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో కొన్ని చెట్లు సీజనబుల్ ఫ్రూట్స్ ఉంటాయి, ఆ కాలంలో మాత్రమే పండుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పళ్ళు ఉన్నవి, అవి పండడానికి ఒక టైం ఉంటుంది. డిసెంబర్ నవంబర్లో వెళ్ళి అక్టోబర్ ఆ టైంలో వెళ్ళి మామిడి పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే కుదరదు. కానీ యేసు ప్రభుల వారు కాలము కానప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు ఉంటుంది. మరి ఇంకొక చోట ఇంకో సువార్తలో మత్తయిలో చూస్తే ఏముంటుంది అంటే మరలా వాళ్ళు తిరుగు ప్రయాణంలో వచ్చి చూడగా ఆ చెట్టు ఎండిపోయాను, వేరు మొదలుకొని చిటారు కొమ్మ వరకు ఎండిపోయింది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, త్వరగా చెప్పుకుందాము. కాలము కానప్పుడు దేవుడు ఎందుకు అలా అన్నాడు? అయితే ప్రియులారా, దీన్ని మనం షార్ట్గా విందాం. కాలము కానప్పుడు పండ్లు పండవు, కానీ అంజూరపు చెట్టు అనేది ఒక విశ్వాసికి సాదృశ్యము. ప్రియులారా, అంజూరపు పండ్ల కాలము కానప్పుడు దేవుడు అంజూరపు పండ్లు చూడడానికి వెళ్ళాడు. ఇక్కడ మనకు ఆధ్యాత్మిక జీవితానికి ఇది ఎలాగో అన్వయింపంటే, కాలము కానప్పుడే మనము ఫలించాలి. అంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఫలించడానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే సాతాను ఒక మాట అంటాడు యోబు గురించి. ఏమనంటే, ఆ న్యాయ పీఠము ముందు ఆ సభలో ఉన్నప్పుడు యోబుని గురించి విన్నావంటే అక్కడ ఆయన చెప్పిన ఎలా చెప్తాడంటే, అన్ని ఇచ్చావు కనుక నిన్ను స్తుతిస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడని. అవును ప్రియులారా, అన్నీ ఉన్నప్పుడు, అన్నీ కలిగి ఉన్నప్పుడు మనం దేవునికి ఏమి చేసినను అది మనము ఫలించినట్లు కాదు. ఫలించినట్లే కానీ దేవుడు కోరుకున్న విధంగా కాదు. కాలము కానప్పుడే నువ్వు ఫలించాలి. ఎలాగంటే ఒక సందర్భం చెప్తాను. అపోస్తలుల కార్యములో పౌలు శీలను కొట్టి చెరసాల్లో వేస్తారు. బాగా కొట్టి చెరసాల లోపలికి వేస్తారు. అక్కడ ఎలాగుంటుందంటే, వాళ్ళు చీకటి పౌలును శీలను వారి కొట్టి పై వస్త్రంను లాగేసి కాళ్ళకు బొండా వేసి బిగించి లోపటి చీకటి చెరసాలలోనికి త్రోసిరి అని ఉంటుంది. అయితే అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారటంటే, వారు కీర్తనలు పాడుచుండరి, దేవుని స్తుతిస్తున్నారు చెరసాలలో కూర్చొని. ప్రియులారా, వాస్తవంగా బైబిల్ గ్రంథం ఏం చెప్పబడిందంటే యాకోబు అంటాడు ఏమనంటే, మీలో ఎవడైనా సంతోషముగా ఉండిన ఎడల వాడు కీర్తనలు పాడవలను అని అన్నాడు. ఇప్పుడు
పౌలు శీల ఏమి సంతోషంగా ఉన్నారని వాళ్ళు అక్కడ కీర్తనలు పాడుతున్నారు. ఏం సంతోషం వచ్చింది వారికి? బాగా కొట్టారు. ఎందుకు కొట్టారు? మీరు యేసు ప్రభువును గూర్చి ప్రకటిస్తున్నారు కనుక మీరు ప్రకటించకూడదు అని వారిని కొట్టారు. కొట్టి లోపటి చెరసాలలోనికి చీకటికి అన్నిటికన్నా చివరికున్న దాంట్లోకి తోసేశారు. ఎలాగ తోసేశారో తప్పించుకొని పోకుండా కాళ్ళకు బొండా వేసి బిగించారు, పై వస్త్రం లాగేశారు. ఆ చీకట్లో కూర్చున్నారు. అక్కడ కూర్చొని పాటలు పాడుతున్నారు. అది కాలము కానప్పుడు ఫలించడం అని దానినే అంటారు. కానీ యాకోబు ఏం చెప్తున్నాడు? ఏం చేయాలన్నాడు? మీలో ఎవరికైనా బాధ కలిగితే ప్రార్థన చేయాలి. వాళ్ళు నాకు సమస్య ఇది అని దేవుడికి చెప్పట్లేదు. ఏమంటున్నారు? స్తుతిస్తున్నారు దేవుణ్ణి. ఏమని? ఎందుకు? దేవుని కొరకు దెబ్బలు పడ్డప్పుడు సంతోషమా? ప్రియులారా, మన దైనందిన జీవితంలో మనము చేయవలసినది ఏమిటి? అన్నీ ఉన్న కాలమున నీకు ఆరోగ్యం బాగుంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబంలో శాంతి సమాధానం ఉంది, అన్ని రకాలుగా బాగున్నావు, ఏ విషయమందు లోపము లేనిగా లోటు లేనివానిగా ఉన్నావు. అప్పుడు నేను దేవుణ్ణి స్తుతిస్తా అనే దానికంటే ఈరోజు నీవు సమస్యలో ఉన్నావా? దేవుని దగ్గరకు రా. నిజంగానే దేవుని విషయంలో మనల్ని ఎవరైనా దూషించినప్పుడు లేదా కొట్టినప్పుడు, ఎవరి వలన మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఆ ప్రాంతంలో ఎంత మట్టుకు మనం దేవునికి సాక్ష్యంగా మహిమకరంగా నిలబడుతున్నాం. ఒకటి గమనించాలి ప్రియులారా, అకాలమందు పౌలు స్తుతించాడు. ఏమైందో తెలుసా? చెరసాల బ్రద్దలైంది. పెను భూకంపము లాంటిది వచ్చి ఆ చెరసాల పునాదులు వణికెను. ఇద్దరు దేవదూతలు వచ్చి వాళ్ళని తీసుకొని వచ్చారు. బయటికి తీసుకొని వచ్చినట్టు కనబడుతుంది. అంటే ఇక్కడ ఏమి జరుగుతుంది? అకాలమందు నువ్వు ఫలించినప్పుడు అద్భుత కార్యములను నీ జీవితంలో చూడగలవు. కానీ నిజంగానే మనకున్న సమస్యల్లో, మనము ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నప్పుడు నిజంగానే ఫలిస్తున్నామా? దేవుడు నిజంగానే మన దగ్గరికి కూడా, మనము కూడా ఒక అంజూరపు చెట్టే గనక మన ఫలములను వెతకడానికి నిజంగానే ఒకానొక రోజు మన దగ్గరికి కూడా వస్తాడు. వచ్చిన రోజు నిజంగానే నువ్వు ఫలించినా చూపించగలవా? ఒకటి గుర్తుపెట్టుకొని ప్రియులారా, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక మానవుడు, ఒక విశ్వాసి భూమి మీద పరిశుద్ధుడుగా ఉండడానికి అనుకూలమైన కాలం ఇది కాదు. ఎందుకంటే ఏది అయితే నీవు చెయ్యాలి అనుకుంటావో అది చెయ్యకుండా ఉండడానికి నీ లోపలనే ఉన్నది. ఏంటంటే గలతీ పత్రికలో పౌలన్న అంటాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుతున్నది. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా పోరాడుతున్నదని చెప్పాడు. అంటే నీకు ప్రార్థన చేయాలి అని ఉన్నప్పుడు ఇంకో సమస్య వస్తుంది. పక్కింటోతో, ఇంట్లోతో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. లేదా వాక్యము చదవాలన్న ఒక డిస్టర్బెన్స్, సంఘ ఆరాధనకు వెళ్ళాలన్న ఒక డిస్టర్బెన్స్, దేవుని కొరకు నువ్వు బయట ఉదారంగా ఏదైనా ఎవరికైనా సహాయముగా నిలబడాలన్నప్పుడు ఒక డిస్టర్బెన్స్. ప్రియులారా, ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ భూమి మీద నీకు అనుకూలము కానప్పుడే నేను దేవుడు చూస్తాడు. డబ్బుంది, ఒకరికి సహాయం అవసరం ఉంది, లేదా ఒక సేవకు ఏదో అవసరం ఉంది, లేదా లేని వాళ్ళకు కొంచెం అన్నం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి, కరోనా లాంటిది, మన వరదలు లాంటిది. నువ్వు ఎవరికైనా నీ దగ్గర ఉన్న దాంట్లో కూడా ఏదాన్ని ఇచ్చావా? కానీ దేవుడు నీకు సమస్తమును ఇచ్చాడు, నువ్వు అడగకుండానే ఇచ్చాడు. నువ్వేమిస్తున్నావు? అది ఫలింపు. అన్నీ ఉన్నాయి, కొన్ని ఇస్తే ఏం పోదు. కానీ నీ దగ్గర ఉన్న 100 రూపాయలే ఇంకొకటికి అవసరమైనప్పుడు ఇవ్వగలిగిన స్థాయి, సిద్ధపాటు నీకుండాలి. మిమ్మల్ని ఉపాసం ఉండమని నేను చెప్పట్లేదు ప్రియులారా.
అందుకే అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఒక నిమిషంలో చెప్తాను. ఒకసారి మా ఇంట్లో మా చెల్లె చాలా సీరియస్ ఉంది. డబ్బులు లేవు, హాస్పిటల్కి వెళ్ళాలి. 250 రూపాయలే ఉన్నాయి. 100 రూపాయలు ఛార్జ్, 100 రూపాయలు అక్కడ మందుకి. బండి లేదు. ఒక సేవకుని బండి అడిగాను. రా తమ్ముడు తీసుకెళ్ళన్నాడు. వెళ్ళే వచ్చాను. కొంచెం దూరం రాగానే బండి తీసుకొని వస్తుంటే దేవుడి ఆత్మ ఆపేసింది, బలవంతం చేసింది. ఏం నాయన, ఏం జరిగింది? బండి పక్కకు పెట్టాను, చెప్పులు ఇచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. నీ దగ్గర ఉన్న డబ్బులతో ఆ సేవకుడు ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ అన్నం పెట్టమన్నాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను పోయినప్పుడు పాలశ్రమ గారు అన్నది, బ్రదర్ అన్నం తినండి కొంచెం అని. నాకు అర్థం కాలేదు. అమ్మగారేమో అన్నం తినమన్నది, ప్రభా నువ్వు అన్నం తీసుకుపోమంటున్నావు. పాస్టర్కి ఫోన్ చేశాను, అయ్యగారు మీరు అన్నం తిన్నారని. తిన్నాం బ్రదర్ అన్నాడు. మళ్ళీ ఏంది ప్రభా అంటే, లేదు నువ్వు తీసుకుపోనాడు. హోటల్కి వెళ్ళి ఒక 4 పార్సల్స్ తీసుకొని పోయాను. ఆ అయ్యగారు ఏడ్చి ఒక మాట అన్నాడు, 2.5 రోజుల నుంచి తమ్ముడు నేను అన్నం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మేము పిల్లలకు ఏదో పక్కిన నుంచి తీసుకొచ్చి పెడుతున్నాం, కానీ మేము 4 ఉన్న 5 కూడా అన్నం తినక 2 days అయిపోయింది. ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు. సంతోషం. అప్పుడు నాకు టెన్షన్ పట్టుకుంది, మరి హాస్పిటల్కి ఎలా పోవాలి? నేను ఇంటికి వచ్చాను. ఎప్పుడో ఇచ్చిన నాకు ఇవ్వాల్సినటువంటి ఆయన అవి వదిలేసాను ఇయ్యడని. ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు ఒక 2,000 చిల్లర. అంటే ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం కాదండి. నేను బ్రతికే ఉన్నాను. నేను ఏ పాస్టర్కి అయితే దేవుడు నన్ను తీసుకెళ్ళమని చెప్పాడు, అతను బ్రతికే ఉన్నాడు. ఒకవేళ అతను కనుక ఈ వర్తమానం వింటే అతనికి అర్థమవుతుంది. ప్రియులారా, నేను చేసేనని కాదు, దేవుడు ఎడల నువ్వు సరిగా ఉంటే అద్భుతాన్ని చూడగలవని చెప్తున్నాను. అందుకే చెప్పాను, మనము చేయాలని సిద్ధపడ్డప్పుడు మన లోపల ఉన్నటువంటి పాప నియమము మనల్ని ఆపేస్తుంది. అందుకే చెప్పాను, పౌలు శిల సంతోషంగా కీర్తనలు పాడారు. నువ్వు ఇయ్యాలనుకున్నది మనస్ఫూర్తిగా, నువ్వు చేయాలనుకున్నది మనస్ఫూర్తిగా చేయి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్నీ సరిగా ఉన్నాయి అప్పుడు కాదు. నీ ఇంట్లో సమాధానం కలిగి లేవా? దేవునితో సమాధానం కలిగి ఉండు. నీవు నిన్ను నమ్మిన నీ ఎదుటి వారితో ఎప్పుడు సమాధానంగా ఉండడానికే ప్రయత్నించు. కానీ సమాధానంగా ఉండాలంటే లోపల శరీరం ఏం చేస్తుంది అంటే, మనలోపు ఉన్న గర్వము, క్రోధము గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. సంతోషంగా ఉందామంటే ఏదో ఒక రకంగా బాధపడేలాగా చేస్తుంది. ప్రియులారా, ఒకే విషయం ఏమిటంటే, కాలము కాని పరిస్థితిలో నీవు ఉన్నావు. అంజూరపు చెట్టు కాలము కానప్పుడు దేవుడు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. నీవు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎంత మట్టుకు నీవు నిలబడగలవు, ఎంత మట్టుకు నీవు ఉండగలవలదు అన్నదాన్నే దేవుడు చూస్తాడు. యాకోబు చెప్పాడు కదా, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను. కాలము కానప్పుడే నీవు దేవుణ్ణి నమ్మాలి. నమ్మడానికి హోప్ లేనప్పుడు, ఏ ఆధారము లేనప్పుడే నువ్వు దేవుణ్ణి నమ్మాలి. ఆధారం ఉన్నప్పుడు నమ్మడం గొప్ప కాదు ప్రియులారా. ఏ ఆధారం లేకుండానే నువ్వు దేవుణ్ణి నమ్మాలి. దీనికి మంచి తార్కాణము అబ్రాము భక్తుడు. తనకు పిల్లలు లేరు. అప్పుడు వయసు ఎంత? 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు శారమ్మకు. అప్పటికి ఆ ప్రాంతం, ఆ ఊరామెకు పేరు పెట్టేసింది శారా గొడ్రాలయ్యుండెను. తర్వాత దేవుడు వచ్చాడు, దర్శించాడన్న విషయం మనకు తెలుసు. శారమ్మ నవ్వింది. ఆ పై మీదట వచ్చేటప్పుడు నువ్వు ఒక కుమారుని కంటావంటే శారమ్మ నవ్వింది. ఎందుకు? ఆమె నవ్వడంలో తప్పేముంది? ఆమె వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఆమె అప్పటికే చెప్పింది, స్త్రీ ధర్మము నిలిచిపోయినదాని. వయసులో ఉన్నప్పుడే పిల్లలు కలగలేదు, ముసల్దాన్ని అయిపోయాను, ఇంకేం కలుగుతుంది? కానీ అబ్రహాము నమ్మాడు. ఎస్, దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా జరుగుతుందని. అలాగనే ఆ పై సంవత్సరం వచ్చినప్పుడు 100 ఏళ్ల వయసులో అబ్రహాము కుమారుణ్ణి కన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకానికి నీకు ఎక్కడనైతే అవకాశము లేదో అక్కడ నీవు నమ్మిన ఎడలనే దేవుని మహిమను చూచెదవు. నీవు అప్పుల్లో ఉన్నావా? దేవుడు ఉన్నాడని నమ్ము. నువ్వు ఇంట్లో శాంతి సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్య గొడవలతో, పిల్లలు చెప్పింది వినకుండా, కుటుంబంలో ఎవరి దారిలో వాళ్ళు ఇష్టరీతిగా ప్రవర్తిస్తూ
కుటుంబం గందరగోళంగా ఉందా? మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నావా? ఆ మాటను దేవుడి దగ్గర మాట్లాడు. ప్రభువా, నా పరిస్థితి ఇదని నీ మట్టుకు నీవు నమ్మకాన్ని దేవుడికి చూపించిన ఎడల దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. ప్రియులారా, శపితమైనటువంటి పరిస్థితిలోనికి మన జీవితం వెళ్ళకూడదు. ఎందుకంటే మనము కాలము కాని పరిస్థితిలో దేవుని నమ్మితేనే, దేవుని కొరకు ఫలిస్తేనే మనం ఆశీర్వదించబడతాం. అదే పౌలు శిలా చేశాడు, యోబు చేశాడు, అబ్రహాము చేశాడు, అందరూ చేశారు. ఈరోజు కాలము కాని పరిస్థితిలో మనం ఎలాగున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసురాజా, నీకు వందనాలు. విన్న వాక్యంను సైతాండెత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి. మంచి నెలలో పడ్డ విత్తనం నూరంతలు ఫలించినట్లు మా అందరి వినికిడులను ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి కాపాడమని, నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నువ్వే తోడైంది కాపాడి దీవించి ఆశీర్వదించి భద్రపరచమని, నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీలో ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నట్టయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9490194964. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.